భారతదేశ ప్రధానంలో నరేంద్ర మోదీ పూర్తిగా విభిన్నం. తాజాగా ఆయన సిక్కిం క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. అలాగే కొన్నిసార్లు ఆదివాసీల ఉత్సవాల్లో డ్రమ్స్ వాయించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అంతేకాదు డ్రెస్సింగ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ దేశానికి వెళితే అక్కడి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆయన డ్రెస్సింగ్ చేసుకుంటారు. దీపావళి పర్వదినం రోజున సైనికులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అచ్చం ఒక సైనికుడిలా డ్రెస్ చేసుకుంటారు. అలాగే బెంగాల్కు వెళితే బెంగాలీ బాబులాగా ఆయన డ్రెస్ చేసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఫుట్బాల్ ఆడారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సిక్కిం 50వ అవతరణ ఉత్సవాల సందర్భంగా ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా సిక్కిం క్రీడాకారులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ సరదాగా ఫుట్బాల్ ఆడారు. కాగా స్పోర్ట్స్ దుస్తుల్లో ఆయన క్రీడాకారులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్బాల్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిక్కిం 50వ అవతరణ ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ 4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. కాగా సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధానం. ఈ నేపథ్యంలో సిక్కింలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రధాని హోదాలో కొన్నిసార్లు ఆదివాసీల ఉత్సవాలకు నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఉపయోగించే సంగీత వాయిద్యాలను ఆయన ఉపయోగిస్తుంటారు. తనని తాను ఒక సంగీత విద్వాంసుడిలా భావించి డ్రమ్స్ వాయిస్తుంటారు. అక్కడున్న వారిని తన టాలెంట్తో దివ్వెరపరుస్తుంటారు. భారతదేశ ప్రధానుల్లో నరేంద్ర మోదీ పూర్తిగా విభిన్నం. గతంలో ప్రధానులు ఎప్పుడూ ఒకే విధమైన వేషధారణలో కనిపించేవారు. అయితే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి మినహాయింపు ఇవ్వచ్చు. డ్రెస్సింగ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ దేశానికి వెళితే అక్కడి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆయన తన డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. దీంతో అచ్చు బెంగాలీ బాబులా ప్రధాని నరేంద్ర మోదీ తయారయ్యారు. బెంగాలీ తరహా వేషధారణతో బెంగాల్ ఓటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆకట్టుకున్నారు. అలాగే కొన్నిసార్లు సైనికుల మాదిరిగా ఆయన డ్రెస్సింగ్ వేసుకుంటారు. ప్రధానంగా దీపావళి పర్వదినం రోజున సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులతో ఆయన సమావేశమవుతారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్వయంగా స్వీట్లు తినిపిస్తుంటారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అచ్చు సైనికుడిలా డ్రెస్ చేసుకుంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. తాజాగా వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన తమిళ సంగమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చు తమిళుడిలా పంచకట్టు ధరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు పంచకట్టులో కనిపించి అందరినీ ఆయన మెస్మరైజ్ చేశారు. ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోదీ సంథింగ్ డిఫరెంట్ అనే భావించాలి.